వెల్కమ్ టు ఇన్ఫినిటో. ఈరోజు టాపిక్లో ఒక వ్యక్తి కానీ వ్యవస్థ కానీ డెవలప్మెంట్లో మనం యొక్క అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలను మనము ఎదుర్కొంటాము, అలాంటి ఆటంకాలను మనం ఓవర్కమ్ ఎట్లా చేయాలి అనే దాని మీద ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలలో కానీ, వ్యాపార వ్యవహారాలలో కానీ, ఉద్యోగ వ్యవహారాల్లో కానీ కొన్ని అసెంట్ చేస్తాం కొందరు వ్యక్తులకు. ఈ టైంలో ఇది చేయాలి, నువ్వు ఆఫీస్లో ఈ పని చేయాలి, లేదంటే వ్యాపారంలో ఈ సామాన్లు ఈ టైంకు మెటీరియల్ రావాలి, ఈ టైంకు డెలివరీ ఇవ్వాలి, లేదంటే ఇంట్లో ఈ సామాన్లు ఈ ఐటమ్స్ అవసరం దైనందిన జీవితంలో కానీ అన్ని రంగాల్లో కానీ. సో ఇక్కడ ఏదైతే వ్యక్తి మనం పంపించిన వ్యక్తి ఆ టైంలో అది పని చేయనప్పుడు మనము చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే వ్యాపారంలో కస్టమర్ రిలేషన్ పోతుంది, కుటుంబ వ్యవహారంలో ఇబ్బందులు జరుగుతుంటాయి, ఉద్యోగరీత్యా ఆటంకాలు కలుగుతాయి. కానీ మనం ప్లాన్ చేసుకునేది ఎలా ఉండాలంటే అది కానప్పుడు ఇంకోటి స్పాట్లో మనం సబ్స్టిట్యూట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఒక కాడ మనం అది ఏదైనా కావచ్చు, ఒక వ్యక్తి పోయినప్పుడు ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి ఆ పని పెండింగ్ కావచ్చు, లేదంటే అక్కడ ఆయన ఏదైతే డిపెండ్ అయి ఉంటాడో ఆ వ్యక్తులు ఆ పని చేయకపోవచ్చు, ఇలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు మనము వ్యక్తి కానీ వ్యవస్థలు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఒక పనిని ఒకటి అసెంట్ చేసినప్పుడు దానికి ఆ పని అయితేనే ముందుకు పోదామని కాకుండా సబ్స్టిట్యూట్ వర్క్ కూడా పెట్టుకోవాలి. ఇది కాలే నెక్స్ట్ ఇంకోటి ఇలా చేసుకుందాం అనే ప్లానింగ్ చేయాలి అంటే మనము మన దినచర్యలో ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఫాలోఅప్, యాక్షన్ ఇలాంటి కీలకమైన విషయాలు. క్యాజువల్గా ఇవి అన్నిటిని ఇంత డెప్త్గా మనము చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఇంతే కదా అనిపిస్తుంది. దాని ఎఫెక్ట్ను మనం పడి చూసినప్పుడు, ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ చూడండి, ముందుగాలంటే ఎందుకు ఏమవుతుందిలే అనుకుంటాం, అయిన తర్వాత జరిగిన పరిణామాలను, ఒక యాక్సిడెంట్లో పరిణామం ఇలాగైనా ఉండొచ్చు, అలాగే ఒక వర్క్ పెండింగ్ పడడం వల్ల కూడా ఆ యొక్క పరిణామము ఏ విధంగానైనా ఉండొచ్చు. కాబట్టి ఏదైతే వర్క్స్ అసెంట్ చేస్తామో మనము వాటిని సబ్స్టిట్యూట్ అంటే అది ఈరోజు ఈ వర్క్ కాలేదు నెక్స్ట్ వర్క్కి వెళ్ళిపోవాలి. ఆ విధంగా మనం ప్లానింగ్, డిజైనింగ్ చేసుకుంటే మనం ఏదైతే ఈ టాపిక్ ఉందో మన అభివృద్ధి, మన ఎదుగుదల, మన యొక్క భవిష్యత్ కోసం చేసే ప్రోగ్రాంలో మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మేము చెప్పిన విషయాలే కాకుండా ఇంకా డెప్త్గా కూడా ఆ యొక్క క్షేత్ర స్థాయిలో మీరు జరిగే విషయాలను కూడా మీరు ఫాలోఅప్ చేసుకొని మీరు మనమంతా ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఈ వీడియోను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి చేరే వాళ్ళకు కూడా షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. భరత్ మాతాకి జై. జై జవాన్, జై కిసాన్.